మన ఇంటి అంత దూరం ఉన్నాడు. కాలేదు మెయిన్ రోడ్కే ఉంటుంది కానీ తీరా గల్లీలోకి ఉంటుంది. ఒక రోజు పోయి చూపించి వస్తే మళ్ళీ పోతాం. ఐడి కార్డు
ఆడుకోండి 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 కొడుకమ్మా ఆడుకోండి. ఓకే చూడండి ఏమండి చంద్ర లుక్ హియర్ ఏమండి ఏమండి
గట్టి చెప్పు. పని రోజు చేయాలి. రోజా ఓకే చూడండి. ఇంపార్టెంట్ కూడా 2-3 తీసుకో. ఇంకా చూడండి సేనాపతిని ఎందుకు వేలాడుతుందా? నల్లగా బాగా వస్తుంది. వెనక్కి జరుగు, అట్లా వెనక్కి జరుగు, నా వెనక్కి జరుగు. ఓయ్
ఆశలను అందించినవయ్యా తిరగబడితే రాదంటూ లేదని ఎదురు తిరిగిన వీరుడా మేము మరువలేము ఓ అమరుడా
కమిటీ తరఫున మనవులందరికీ స్వాగతం పలుకుతూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు మన కులగురు అయినటువంటి వీరభద్ర స్వామి అదే ప్రార్థించిన తర్వాత మన కార్యక్రమం మొదలవుతూ ఉంటుంది.
చేయవలసిందిగా మన హైకోర్టు మనిషి గారు రద్దు చేసి ఈ ప్రోగ్రాం బాగా చేస్తున్నాం. అందరూ మన తప్పని కొట్టి గట్టిగా జరుగుతాం. అందరూ వచ్చి ఒక్కొక్కరుగా అమరవీరులకు పూలతో పెంచి వారి 10 నిమిషాల్లో మన దొడ్డి కోమయ్య సినిమా సహాయ నిర్మాతలకు సన్మానం ప్రోగ్రాం ఉంటుంది. ఆ ప్రోగ్రాం అనంతరం మనం సభను ముగించుకోవాల్సి ఉంటుంది కాబట్టి తొందరపడి సభను ముగించుకుందాం. దయచేసి అందరూ వచ్చి అభక్తులకు పూలతో నివాళులర్పించి వారి వారి సీట్లో కూర్చోవలసిందిగా ఆహ్వానిస్తాం. తెలంగాణ వాడు దొడ్డికోమలే తెలంగాణ వాడు అక్కడే కాబట్టి తెలంగాణలో ఉన్న అన్ని కులాలు కలిసి సినిమా నిర్మిస్తుంది. ఇప్పుడు ఈ సభగా అందరూ అలంకరించాల్సిన కోరుతున్నాము. తదుపరి కార్యక్రమము మొదలు వచ్చిన గ్రామందరూ ఒక 10 నిమిషాలు కూర్చుంటే ఈ దొడ్డి కోమయ్య సినిమా ఏది అనంతరం కార్యక్రమం కంప్లీట్ చేద్దామని కోరుతున్నాం. సేనాపతి గారు తిరిగిన సమాజంగా రావాల్సిన కోరుతున్నాం. చేసుకుంటున్నాను. సర్పంచ్ ఎన్నుకుండండి మధ్య మధ్యన సపోర్ట్ కొట్టాలి కాబట్టి ఆ నిర్వహణకి సపోర్ట్ కొట్టాలని విషయాలు. ఇప్పుడు మా తెలంగాణ తొలి అమరులు దొడ్డి కోమయ్య వడవేటి వ్యాసవులు జనగాం జిల్లా వ్యాసం గ్రామము అతను దొడ్డి కోమయ్య సినిమా మన సేనాపతి గారు ఎందుకు అనుకుంటున్నారు అందరూ ఎప్పుడు చేస్తాడు. ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావాలన్నా అతను ఒక 2 నిమిషాలు దొడ్డి కోమయ్య చెప్తారు. ఈ సమాజంగా ఆవిష్కరణ కార్యక్రమం నాకు రకం చెప్పాలంటే చాలా సంతోషం అనిపించింది. చాలా అద్భుతంగా మనం ర్యాలీ చేస్తూ అంబేద్కర్ విగ్రహం దగ్గర పోస్టర్ ఆవిష్కరించుకోవడం, అక్కడి నుంచి ఇక్కడికి రావడం చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా అసలు ఎందుకు నేను దొడ్డి కోమయ్య సినిమాని ఇంతగా జనాల్లోకి తీసుకెళ్తున్నాను అనేది మీ అందరికి చాలా డౌట్గా ఉంటుంది. అసలు దొడ్డి కోమయ్యకు సేనాపతికి సంబంధం ఏంటి? చాలా మంది కూడా డౌట్ ఉంది. ఈ పిల్లగాడు సినిమా కోసం తెలంగాణ మొత్తం తిరుగుతున్నాడు, రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాడు, జిల్లా మొత్తం తిరుగుతున్నాడు అని చాలా మంది క్వశ్చన్గా ఉంది మన వాళ్ళకి. నాకు ఎందుకు దొడ్డి కోమయ్య అంటే ఇష్టం అంటే ఆయన గురించి ఒక 4 విషయాలు చెప్తాను. నాకు ఆ 4 విషయాలను ఆకర్షించినాయి. నేను నాయి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కూడా, ఒక కుటుంబ బిడ్డలు రాకపోయినా కూడా ఈరోజు ఒక దొడ్డి కోమయ్య సినిమా తీయడానికి ఒక 4 అంశాలు ప్రధాన కారణం. నేను 2019లో నేను ఒక సాధారణంగా ఆ రోజు వర్ధంతి దొడ్డి కోమయ్య వర్ధంతి జూలై 4 నాడు ఒక ఆర్టికల్లో ఒక పేపర్లో ఒక ఆర్టికల్ చూసాను దొడ్డి కోమయ్య గారు. దాంట్లో ఒక 4 అంశాలను బాగా ఆకర్షించాయి. మొదటి లైన్ ఏముందంటే, ఒక వీరు మరణంలో తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూమి
పేద ప్రజలకి పంపకానికి కారణమయ్యి. రెండో లైన్ వచ్చేసి ఒక వీరుడి మరణంతో తెలంగాణలో 3,000 గ్రామాలు విముక్తి అయినాయి. మూడోది వచ్చేసి ఒక వీరుడి మరణంతో తెలంగాణలో వెట్టి చాకిరి నిర్మూలించబడింది. నాలుగో అంశం వచ్చేసి ఒక వీరుడి మరణంతో తెలంగాణలో మత సామరస్యం నెలకొల్పబడింది. ఈ 4 అంశం చదివిన తర్వాత ఒక్కసారిగా నేను నిజంగా అద్భుతానికి వేయను. ఒక వ్యక్తి చనిపోతే ఇంత అద్భుతం జరుగుతుందా? ఒక వ్యక్తి చనిపోతే ఇంత అద్భుతం. 10 లక్షల ఎకరాల భూమి అంటే ఎంతమంది భూమిని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. 10 లక్షల ఎకరాల భూమి దున్నితే ఎంతమంది అన్నం తింటారు? పేదవాళ్ళు ఎంతమంది వాళ్ళ ఆకలిని తీర్చుకోగలుగుతారు? 3,000 గ్రామాలు విముక్తి అంటే మన తెలంగాణ వాళ్ళు స్వేచ్ఛ వాయిలు తీసుకున్నాం. వాళ్ళు అలాంటి వ్యక్తికి కూడా 2019 వరకు ఎందుకు తెలంగాణలో స్థానం లేకుండా పోయింది, ఆయన ఎందుకు ఉనికిలో లేకుండా పోయాడు అనేది నాకు చాలా ఒక ఆశ్చర్యం అనిపించి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. దొడ్డికొమ్మరి వాళ్ళ ఇంటికి వెళ్ళాను, గడివింటికి వెళ్ళాను. వాళ్ళ అన్న కొడుకు భిక్షపతి గారు ఉంటారు ఇంట్లో. వాళ్ళ భిక్షపతి గారు అడిగాను, సార్ దొడ్డికొమ్మరి గారికి ఇంత పెద్ద చరిత్ర ఉంది, అసలు ఎందుకు ఇంతవరకు బయటికి రాలేకపోయాడు దొడ్డికొమ్మరి అంటే భిక్షపతి గారు ఒకటే ఒక మాట అన్నారు, సార్ మేము బీసీలకు మేము భోజనం కాబట్టి మా చరిత్రను బయటికి రాలేదు. నిజంగా ఒక వీరునికి కులమేంది, మతమేంది, ప్రాంతమేంది? నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. దొడ్డికొమ్మరి ఇంట్లో కూర్చొని చాలాసేపు బాధపడ్డాను. మరి ఇంత గొప్ప వీరుడు ఎందుకు బయటకు రాలేకపోయాడు? నేను చిత్ర పరిశ్రమలో 20 ఏళ్ళు పనిచేస్తున్నాను. నేను ఎన్నో లవ్ సినిమాలు పనిచేస్తాను, యాక్షన్ సినిమాలు పనిచేస్తాను, కామెడీ సినిమాలు పనిచేస్తాను. అసలు ఇలాంటి చరిత్రగా మనం బయట తేవాల్సింది అని చెప్పేసి దొడ్డికొమ్మరి ఇంట్లోనే ఒక నిర్ణయం తీసుకున్నాము. ఎస్, నేను ఈ సినిమా తీయాల్సిందే, ఈ వీరుడిని ప్రపంచానికి పరిచయం చేయాల్సిందే. ఎందుకంటే గవర్నమెంట్ కూడా మాకు 2 ఎకరాలు భూమి ఇచ్చింది. అది రకంగా దొడ్డికొమ్మరి పుణ్యాన్ని మాకు భూమి వచ్చిందని భావిస్తాను. ఆ భూమి అంటే ఆ భూమిలో పండించుకుని పంట తిన్న ఒక వ్యక్తిగా నేను ఈ రకంగా ఆయన రుణం తీర్చుకోవచ్చు కదా అని చెప్పేసి నిర్ణయం ఆయన కూడా తీసుకున్నాను. అది 2019లో బయటకు వచ్చిన తర్వాత ఒక 3 ఏళ్ళు రీసెర్చ్ చేస్తా, అసలు దొడ్డికొమ్మరి ఎందుకు బయట చేశాడు అని చెప్పేసి ఈరా బైరన్పల్లి, ఆకునూరు, కడివెండి, అప్పంపల్లి, పరగాల ప్రతి ఊరికి తిరిగాను. ఆ రోజు పోరాటంలో పాల్గొన్న ప్రతి వ్యక్తిని కలిసాను. తర్వాత చాలా పుస్తకాలు చదివిన తర్వాత స్టోరీ రెడీ అయిపోయింది. స్టోరీ రెడీ అయిపోయిన తర్వాత మా మిత్రులు 3 వచ్చారు సినిమాకు డబ్బులు పెట్టడానికి. నా బడ్జెట్ 1 కోటి రూపాయలు. 3 కలిసి 30 లక్షలు పెడదామని వచ్చారు. చాలా సంతోషం అనిపించింది. కానీ ఇక్కడ ఒక భయం స్టార్ట్ అయింది. ఎందుకు భయం స్టార్ట్ అయిందంటే గతంలో చాకుల ఎల్లమ్మ సినిమా వచ్చింది, సర్దార్ బాబన్ గౌడ్ సినిమా వచ్చింది, కొమరం భీమ్ సినిమాలు వచ్చినాయి, కానీ అది బయటకు రాలేదు. ఇప్పుడు నేను కూడా ఈ 3 సినిమా తీస్తే అది బయటకు రాదు. నా శ్రమ వేస్తూ ఇక్కడ డబ్బులు వేస్తూ. కాబట్టి ఇది కాదు, మనం ఇంకా ఇలా కొత్తగా ఆలోచన చేయాలి. ఈ వీరుని ఇంకా మనం చాలా కొత్తగా ప్రపంచానికి పరిచయం చేయాలి అని ఒక 1 మంత్ బాగా ఆలోచన చేస్తాం. ఏం చేస్తే మనం ఈయనకు ఎలాంటి ఆటంకాలు కాకుండా ఈ సినిమాని బయట చేయగలుగుతాం అని చెప్పేసి 1 మంత్ ఆలోచించిన తర్వాత ఒక ఐడియా వచ్చింది. ఎందుకు మనం ఏ ప్రజల కోసం అయితే దొడ్డికొమ్మరి చనిపోయాడు అదే ప్రజలు ఎందుకు మనం భాగస్వామ్యం చేయకూడదు, ఈ సినిమా నిర్మించకూడదు అని చెప్పేసి ఆలోచన తర్వాత మా ప్రొఫెసర్ కలిసిన తర్వాత వారికి నా విషయం చెప్పాను. సార్ ఇప్పుడు నేను సింగిల్ సినిమా తీస్తేనేమో అది బయటికి రాదు నాకు తెలుసు. ఎందుకంటే పాలన వాళ్ళు ఖచ్చితంగా మన సినిమా మీద ఫోకస్ పెడతారు, అవి రిలీజ్ కాలేదు. మన డైరెక్టర్ నిర్మాతలు ఏడిపిస్తారు, ఒక రకంగా చెప్పండి కళ్ళు నీళ్ళు పెట్టిస్తాడు. ఆ రకంగా కాబట్టి నేను ఒక నిర్ణయానికి వచ్చాను సార్ అని చెప్పి వాళ్ళకు చెప్పాను. ఏం నిర్ణయం అడిగారు? సార్ నేను ఏం లేదు, ప్రజల్ని దీన్ని భాగస్వామ్యం చేసి సినిమా తీస్తాను సార్ అని చెప్పారు. వాళ్ళకి అర్థం కాలేదు. అంటే క్లియర్గా చెప్పమన్నారు. సార్ నాకు 1 కోటి రూపాయలు బడ్జెట్ అంటే నాకు 1000 మంది కావాలి. తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. జిల్లాకి 26 మంది తీసుకుంటాను. ఆ 26 మందిని కూడా దాదాపుగా అన్ని కూడా ఉండే విధంగా ప్రయత్నం చేస్తాం. ఆ రకంగా తెలంగాణలో ఉన్న 243 కులాలు కలిపి సినిమా నిర్మిస్తా అంటే వాళ్ళు సంతోషపడ్డారు. కానీ మళ్ళీ ఒక డౌట్ పెట్టారు, అసలు తెలంగాణలో ఏ జిల్లాలో ఎవరు తెలుసు నీకు, అసలు నీకు నెట్వర్కే లేదు కదా, నువ్వు ఎలా చేస్తావు అడిగారు. అప్పుడు చెప్పాం, ఓకే సార్ ఆ నెట్వర్క్ కోసం ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఒక 8 నెలల పాటు 250 రోజులు 16,000 కిలోమీటర్లు తిరిగి ఫస్ట్ తెలంగాణలో మొత్తం జిల్లా కమిటీ వేశారు. జిల్లా కమిటీ వేసిన తర్వాతనే అప్పుడు సహాయ కులాలు తీసుకోవడం మొదలు పెట్టాను. ఈ రోజు ఇది 8వ జిల్లా, మాకు 9వ జిల్లా 9. సో ఒకసారి మనం చూద్దాం మా జర్నీ ఎలా సాగింది ఏంటన్నది ఒకసారి చూద్దాం. చాలా మంది అనుకున్నారు ఎవరు రాదు ఈ సినిమాకి సహా నిర్మాతలుగా, ఈ పిల్లల ప్రయత్నం వేస్ట్ ఎదుగుతుంది అనుకున్నాం. కానీ నాకు తెలుసు దొడ్డికొమ్మరయ్య
త్యాగం నాకు తెలుసు, ఆయన గొప్పతనం నాకు తెలుసు కాబట్టి అదంతా వివరించాం కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజం దొడ్డి కొమ్మరి సినిమా నిర్మాణంలోకి సహాయ మాదిరిగా చేరారు. ఇది కేవలం కుటుంబంలో తీసుకున్న సినిమా కాదు, తెలంగాణలో ఉన్న 200 కులాన్ని తీసుకున్న సినిమా. ఒకసారి చూడండి, ఫస్ట్ నేను ఖమ్మం జిల్లాలో పోస్టర్ లాంచింగ్ చేశాను. ఖమ్మం జిల్లాలో ఒక్క ఆయన గురుమాను అంటే మిగతాదంతా నాయిగా, మన రజగా, మున్నూరు కాపు, పద్మశాలి, ముస్లిమ్స్ అందరూ ఉంటారు దీంట్లో. ఇది ఫస్ట్ పోస్టర్. ఇది సెకండ్ వచ్చేసి జనగామలో పోస్టర్ లాంచింగ్ చేశాను. అక్కడ కూడా అన్ని కులాల వాళ్ళు వచ్చారు సహా నిర్మాతలుగా. కేవలం 10,000 రూపాయలు పెట్టుబడి చెప్పారు. ఇక్కడ డొనేషన్ కాదు, బాగా పెట్టుబడి పెట్టి తీసుకుని చెప్పారు. ఇది జనగామ జిల్లా. తర్వాత మైబాద్ నుంచి 26 మందిని తీసుకున్నాం. అక్కడ కూడా అన్ని కూడా ఇక్కడ అసలు ఒక్కరు కూడా కురుమూలు లేదు. మన మైబాద్లో కురుమూలు రాలేదు. అయినా సరే అన్ని కులాలు కలిపి ఇక్కడ పోస్టర్ లాంచింగ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం. పోస్టర్లో మొత్తం ఒక ఆయన మిగతా అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఇది వచ్చేసి హైదరాబాద్ జిల్లా. దీనిలో ఒక ఆయన కూడా ఉన్నాడు, మిగతా అంతా వేరే వాళ్ళు. ఇది వచ్చేసి సూర్యాపేట జిల్లా. ఇక్కడ కూడా సూర్యాపేటలో కులం తక్కువ, యాదవ్స్ ఎక్కువ కాబట్టి ఇది అన్ని కులాలు నిర్మించాము. ఏపీ, ఆంధ్రప్రదేశ్. అయితే ఆంధ్రప్రదేశ్ కూడా ఒక అప్పీల్ చేశారు, సార్ మేము కూడా ఈ సినిమా నిర్మాణంలోకి వస్తాం, మాకు అవకాశం కల్పించామంటే మేము. ఇది నల్గొండ జిల్లా పోస్టర్. దీంట్లో ఒక ఆయన ఉన్నారు, కుర్మాయన మందుల సత్యం. సో మీరంతా వేరే రాసుకోవాలి. ఏపీ నుంచి కూడా మాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది, సార్ మేము కూడా ఈ సినిమా నిర్మాణంలోకి వస్తామంటే ఏపీ మొత్తం దానికి 20 మందికి అవకాశం ఇచ్చాం. అలాగా 20 మంది వచ్చాం అంటే అంటే ఒక వ్యక్తి ఒక నిర్ణయం తీసుకొని కఠినంగా ప్రయాణం చేస్తే సాధ్యమవుతుంది. ఒక నిర్ణయం తీసుకోగానే మనం తగ్గగా పనిచేయాలి. అంతే తప్ప నిర్ణయం తీసుకున్నా కదా అంటే ఎవరో సరి కాదు. ఈ జర్నీ కోసం నేను ఈ రోజు ఇన్ని పోస్టర్లు లాంచింగ్ చేస్తూ ఇది మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోస్టర్. దీనిలో కొంచెం అధికంగా మన కుటుంబంలో వచ్చిండ్రు, కొంచెం బయట తక్కువ. ఇది మీ యొక్క ఐక్యతకు, మీ యొక్క కమిట్మెంట్ అంటే దొడ్డి కొమ్మరి మీద ఉన్న ప్రేమకు, మీ యొక్క అభిమానానికి నిదర్శనం. సో థ్యాంక్ యూ సో మచ్. మా 20 మంది సాధన పనులకు మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగా థ్యాంక్ యూ. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ డబ్బులు పెట్టాలని కాదు, ఇక్కడ డబ్బులు ఎవరైనా పెడతాం కానీ సినిమా రిలీజ్ కాదు. ఎందుకు సినిమా రిలీజ్ కాదంటే దొడ్డి కొమ్మరి అనే వ్యక్తి ఒక అగ్రకులాల మీద కొట్లాడిన వ్యక్తి. ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళే కాబట్టి వాళ్ళకి కనిపిస్తారు సినిమా బయటికి. కాబట్టి నా వ్యూహం ఏంటంటే నెంబర్ 1 మన తెలంగాణ వీరుడిని ఒకసారి చూడండి. కొట్టెల ఓబన్న, దురే భాష, పండుగల సాయన, భాగ్యరెడ్డి వర్మ, కొమరం భీం, దొడ్డి కొమరయ్య, మొగిలి బద్దయ్య గౌడ్, టారు నాయక్, సూర్యవరం ప్రతాప్ రెడ్డి, చాకలి ఐలమ్మ, నల్ల నరసింహుడు, జంపాల లింగన్, లద్దక్క, పివి నరసింహరావు, జయశంకర్ సార్, పురుషోత్తం రామదాస్, సువర్ణ, సునీల్ కుమార్. అంటే వీళ్ళ పేరుకు పురాణం ఒకటి తీసుకున్నాం. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఏలే కాబట్టి ఇంతమంది పోరాటం చేస్తే మనం ఈరోజు కాకున్నాం. నా ఉద్దేశం ఏంటంటే ఈ సినిమా 1000 మందితో తినే కారణం ఏంటంటే రేపటి నాడు మన సినిమాని ఎవరన్నా రిలీజ్ కాకుండా చేయాలన్నా, ఏమైనా కుట్రలు చేయాలన్నా కూడా నేను ఒక్కరు ఊరుకున్నా, ఆయన 1000 మంది ఊరుకోరు, 1000 మంది పెట్టుబడిగా ఊరుకోరు. కాబట్టి చాలా వ్యూహాత్మకంగా అడుగు వేస్తున్నాడేమో. మేమంతా ఆశామాషిగా అడుగు వేయట్లేదు. చాలా మంది పిల్లలు విలాసాలు చేస్తున్నాడు, ఏదో 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 నిదానం పోతాను. చాలా స్పష్టమైన వ్యూహంతో బయలుదేరాను నేను. చాలా క్లియర్గా ఉంది నా జర్నీ యొక్క లక్ష్యం కానీ, నా గోల్ కానీ చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు రెడీగా 10 జిల్లాల పోస్టర్స్ లాంచింగ్ ఉన్నాయి. అంటే అన్ని జిల్లాలు 20 మంది చేరున్నారు. అంటే అంత బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. ఈరోజు అయ్యో దొడ్డి కొమరయ్య మామూలు, మా తెలంగాణ బిడ్డ, మా కోసం చనిపోయిన బిడ్డ అని చెప్పేసి ఎన్నో జిల్లాల నుంచి చేరడం. ఇప్పటికి ఫోన్లు వస్తున్నాయి, సార్ మేము కూడా చేరుతాం, మేము 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టి చేరుతాం. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా నా లక్ష్యం ఏంటంటే నెంబర్ 1 మన వీరులంతా బయటికి తీసుకొచ్చి ఈ సమాజానికి పరిచయం చేయడం. నెంబర్ 2 ఈరోజు
చిత్ర పరిశ్రమ తెలంగాణలో ఉన్నా కూడా మన తెలంగాణ కళాకారులకు అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళని పెత్తనం అయిపోయింది. మన గడ్డ మీద ఉండి వాళ్ళు పెత్తనం చేస్తున్నారు. మన కళాకారులకు అవకాశం ఇవ్వట్లేదు. మన దగ్గర రైటర్ లేరా, సింగర్ లేరా, డాన్సర్స్ లేరా, యాక్టర్స్ లేరా, 24 డిపార్ట్మెంట్స్ పనిచేసే టెక్నీషియన్స్ ఉన్నారు. కానీ ఎందుకు అవకాశం లేవు? కాబట్టి ఇక్కడి నుంచి వాళ్ళు ఇవ్వడం కాదు, వాళ్ళకి ఇచ్చే స్థితికి ఈరోజు మనం పోతాం. ఇండియన్ పీపుల్స్ ఫిలిం ఫ్యాక్టరీ అన్నది ఇక్కడ నుంచి ప్రతి ఒక్క వీరు సినిమా బయట తీస్తాను. 1000 మంది సహనిర్మాతతోనే సింగిల్ గా తీయను. అందరి చిత్రాలు తీస్తాను. మన కళాకారులకు అవకాశం కల్పిస్తాను, మన టెక్నీషియన్కి అవకాశం కల్పిస్తాను. ఎందుకంటే బతిమాడితే మన హక్కులు రావు, మనం అడుగుకుంటే హక్కులు రావు, గుంజుకోవాలి. ఇప్పుడు అదే పని చేస్తున్నా నేను. వాళ్ళు అడుకోవట్లేదు, బరాబరి గిరగీసి మన ఓన్లీ అంటే ఆత్మగా ఒకసారి ఆలోచన చేయండి. ఆ పోస్టర్ రేపటి నాడు మన గోడ మీద తీస్తే మనం చెప్పాల్సిన అవసరం లేదు, అన్నాను పలానా సినిమా సహనిర్మాతావు కదా అంటే ఒక ఆత్మగౌరవం. తెలంగాణ వాళ్ళు బహుజనులు ముఖ్యంగా సినిమా చూసే వాళ్ళు కాదు, వాళ్ళు కూడా సినిమా తీస్తారు, వాళ్ళు కూడా యాక్టింగ్ చేస్తారు, వాళ్ళు పాటలు పాడతారు. అంటే ఇన్నాళ్ళు మనల్ని ఒక రకమైన బందీకాలు బంధించి మనతో ఆడుకున్నాం. ఇక నుంచి అవి సాగవు. ఇక నుంచి ఈ ఇండియన్ పీపుల్స్ ఫిలిం ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క వీరుడి సినిమా బయటకు తీస్తాం. ఈ 1000 మందిని కలుపుకుంటూ రేపటి నాడు ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ జర్నీ ప్రతి రాష్ట్రం వాళ్ళు కూడా ఫాలో అవుతారు. ఎందుకంటే ఇక్కడ 10 రూపాయలు పెట్టుబడితో మనం ఏం కోల్పోయేది ఏం లేదు, మనం ఏం అమ్ముకునేది లేదు, ఏం లాస్ అయ్యేది లేదు. ఒక పిక్నిక్ వెళ్ళినట్టుగా ఏదో ఖర్చు చేసినట్టుగా మనం పెట్టుబడి పెడతాం. సో నేను కూడా చాలా ఆలోచించే, చాలా చిన్న పరిస్థితి, చాలా వ్యూహాత్మకంగా అడుగుతున్నాను. రేపటి నాడు నా వర్గాలు వాళ్ళ సేనాపతికి అమౌంట్ పెట్టి ఇంత లాస్ అయిపోయినా అంత లాస్ అయిపోయినా అనుకోకుండా, అదే మేము ఏదో పెట్టాము, ఒక ఫ్రెండ్లీగా ఒక సినిమా తీసాము, లాభాలు వస్తాయి, లాభాలు రావాలి కాదు, ఖచ్చితంగా లాభాలు వస్తాయి. కాకపోతే ఎంత వస్తారని సినిమా తీసే తర్వాత మాకు తెలుస్తుంది. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా అడుగుతున్నాను. ఆ రకంగా ఈరోజు ఎరుతుల గ్రామంలో నిజం చెప్పాలంటే ఈ రోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి వాల్ పోస్టర్ ఆవిష్కరణకు ముఖ్యమైన కారకులు మా అన్న పర్వతాలు. ఒకసారి అన్న నేను కవిత చేసినప్పుడు ఫస్ట్ అన్నను చైర్మన్ ఎన్నుకున్న తర్వాత అన్న సింగిల్ హ్యాండ్ తో వీళ్ళందరినీ చేర్పించాడు. ఇదే చెప్పాలంటే నేను ఫస్ట్ భయపడ్డాను. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఆ 20 మంది ఎలా పట్టుకోవాలో కొంచెం టెన్షన్ పడ్డాను. కానీ అన్న నన్ను బైక్ మీద ఎక్కించుకొని ఇంటింటికి తీసుకెళ్లి ఈ ప్లాట్ సేనాపతి తను దొడ్డుకునే సినిమా తీస్తున్నాడు, 10,000 రూపాయలు మాత్రమే పెట్టుబడి అడుగుతున్నాడు అని చెప్పేసి ఇంతమందికి పరిచయం చేసి చేర్పించాడు. అన్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కటే కాదు, మనం భవిష్యత్తులో చాలా సినిమాలు నిజంగా అన్న చాలా ఓపికతో బండి మీద కూర్చోబెట్టుకొని ఇంటింటికి తీసుకెళ్లి పరిచయం చేసి ఓపికతో, నిజంగా నాకెంత ఓపిక నీకు ఎంత ఓపిక అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. సో ఈరోజు పోస్టర్ లాంచింగ్ మెయిన్ కారణం అన్ననే. సో ఇది నా జర్నీ, ఇది నా ప్రయాణం. చాలా మందికి ఒకటే చెప్పదలుచుకున్నాను, ఒక స్పష్టమైన లక్ష్యంతో బయలుదేరాను, ఒక స్పష్టమైన లైన్ తీసుకొని బయలుదేరాను. ఇక్కడ ఎవ్వరు నష్టపోయేది ఏమీ లేదు, ఎవ్వరు కోల్పోయేది ఏమీ లేదు. సగర్వంగా నేను ఒక మాట చెప్తాను, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నా తెలంగాణలో ఉన్న 1000 మంది నిర్మాతలు కూడా సగర్వంగా గల్ల ఎగరేసుకొని ఎస్ మేము ఒక మంచి సినిమా తీసాము, ఒక వీరుడి సినిమా తీసాము, ఈ ప్రపంచానికి ఒక వీరుడు పరిచయం చేసాము, 1000 మంది నిర్మాతలు గర్వపడే రోజు సినిమా రిలీజ్ తెలుస్తుంది. కాబట్టి నేను సగర్వంగా చెప్పగలుగుతాను, ఆ సినిమా స్టోరీ నాకు తెలుసు. కాబట్టి ఈ రకంగా నా సినిమాకు సపోర్ట్ చేసిన నా 20 మంది సహనిర్మాతలకు మరొకసారి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఇక్కడ సన్మాన ప్రోగ్రాం ఉంటుంది. అంతేకాని ముందు మన గెస్టులని, ముఖ్యంగా నా సహనిర్మాతలని ఒక్కొక్క నిమిషం సహనిర్మాతలు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఒక్కొక్క నిమిషం మా సినిమా నిర్మాణం గురించి, మా ప్రయాణం గురించి ఒక నిమిషంలో మీ అభిప్రాయం తెలియజేసుకొని కోరుకుంటూ అన్న మీరు సభ నడిపించారు. ఒకరొకరికి పిలుస్తుంది నాకు తెలియదు కాబట్టి సభ నడిపించారు. థ్యాంక్ యూ. అలా దొడ్డిపోగా సినిమా తీసుకున్నా మీ సహకారం కావాలంటే నాన్న ఏ ఊళ్ళో అంటే నేను భయపడాలి. నా పేరు సేనాపతి అంటే ఎన్ని డబ్బులు ఎట్లా తీస్తామంటే డబ్బులు ఏమి లేవు, సినిమా తీస్తా అంటే పిల్లలకు మంచి ఒకరుకున్నాడు. అడిగితే 2 గంటలు చర్చ నడిచింది మాకు. సరే నువ్వు చెప్పి మానవ ఒకసారి కలవంటే తెలంగాణ వచ్చి కలిసిండు. ఆ విధంగా చర్చ జరిగి మేము చర్చించుకున్న తర్వాత ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జనాభా పోదామన్నాడు. జనాభా ఎక్కడంటేనో అంత ఐడియా లేదు నాకు. ఎట్లా పోదామేమో అని బలపడుతుంది అన్న. జనాభా ఎక్కడ మా సొంతములు అక్కడ బలపడి పోదామని చెప్పేసి మేము జనాభా పోయి జనాభా నుంచి అలా వాళ్ళకు ఒక కమిటీ లెక్క 4 నెలల 33 జిల్లాల కమిటీ వేసినాం. ఆ కమిటీ తర్వాత ఇప్పుడు 9 జిల్లాలు సాధికారులు కూడా కమిటీ అయిపోయి ఇంకో 10 జిల్లాలు కమిటీ కాబోతున్నాయి.
ఇప్పుడు వారం ఒకటి మళ్ళీ ఈ ఫంక్షన్ జిల్లా సాయంత్రం ఫంక్షన్ చేసుకొని త్వరలో సినిమా కూడా రిలీజ్ చేసుకోవాలని మేము అందరి సహకారంతో అనుకుంటున్నాము. మీ అందరి సహాయ సహకారం ఇవ్వాలని కోరుచు ఇప్పుడు ఇక్కడ వచ్చిన మన ఉప్పల్ కుటుంబ అధ్యక్షుడు చిన్న వెంకటేష్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఇక్కడికి విచ్చేసిన సంబంధ వర్గాల కులసులకి మరియు ముఖ్యంగా ఈరోజు దొడ్డి కుమ్రయ్య సినిమా తీయడానికి కంకణబద్దులే కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం వహిస్తున్న ఎం సేనాపతి సాయిబాబు గారికి అలాగే వారి ఆశయాలకి ఆజ్యం పోస్తున్నట్లు వారికి సహకరిస్తున్న సహ నిర్మాతలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాభినందనలు. దొడ్డి కుమ్మరయ్య చరిత్రను వారి యొక్క ఆశయాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని ఒక దృఢ సంకల్పంతో తన యొక్క ఆర్టికల్స్ని అలాగే తన యొక్క జీవిత చరిత్రను తెలుసుకోవడానికి పర్సనల్గా వారి ఇంటికి వెళ్ళి కడగండి గ్రామంలో వారి యొక్క అన్నదమ్ములను ఆ ఊరి యొక్క గ్రామ ప్రజలను పక్కనే ఉన్న విసవరు గ్రామ ప్రజలను మరియు అనేక విధాలుగా రీసెర్చ్ చేసి వారి యొక్క జీవిత విధానాన్ని జీవిత చరిత్రను అవపోసన పట్టుకొని వారి యొక్క చరిత్రను వారి యొక్క ఆశయాలను ప్రజల్లోకి తెలియజేయాలని ప్రపంచానికి తెలియజేయాలని తన యొక్క దృఢ సంకల్పంతో ఈ యొక్క సినిమా రూపంలో ప్రజలకు అందియాలని కంకణబద్ధుడని ముందుకెళ్తున్న వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా అలాగే సినిమాలో దానితో పాటు ఆశయాలతో పాటు జనరల్గా పబ్లిక్లో జరిగే విషయాలతో జోడీకరించి క్రోడీకరించి పబ్లిక్ తెలియజేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఓన్లీ దొడ్డికో సినిమా అంటే ఈ రోజులలో ఎంటర్టైన్మెంట్ కూడా ముఖ్యం. ఓన్లీ చరిత్రనే అంటే ఆ చరిత్రను కొంతమంది బోర్ కొడుతుంది. అలా కాకుండా ఎంటర్టైన్మెంట్ జోడించి క్లియర్గా పబ్లిక్లోకి మనసులకి సూటిగా వెళ్ళేటట్టు సూటిగా అర్థమయ్యేటట్టు దాని యొక్క రూపకల్పన చేయాలని కూడా ఈ వేదిక ద్వారా ఆయనకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క 33 జిల్లాలలో 1000 మంది సహ నిర్మాతలుగా చేయడం అనే ఒక ఆలోచన చాలా మంచి ఆలోచన. ఈ యొక్క ఆలోచనతో ఇంకా మున్ముందు అందరి యొక్క ఆయన తెలియజేసిన ప్రతి ఒక్క తెలంగాణ వీరుల చరిత్ర ఇంకా మున్ముందు తీసి తెలంగాణకి సినిమా పరిశ్రమకి ప్రతి ఒక్కరికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ చిరు అవకాశాన్ని ఇచ్చిన టీంకి దొడ్డి కుమ్రయ్య సినిమా టీంకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ఉపాధ్యక్షులు గురియం రమేష్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. ఇక్కడ అన్ని కులాల చెందిన వ్యక్తులతో పేర్కొన్న అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ మన సేనాపతి వ్యక్తి దొడ్డి కుమ్మరయ్య అంటే కుటుంబాలకు చేసిన వ్యక్తి కాబట్టి అన్ని కులాలు కలుపుకొని ఒక సినిమా తీసే బాగుంటుంది ఆలోచన తన తమ్ముడు గురించి చాలా ధన్యవాదాలు. తమ్ముడు సేనాపతి గారికి అలాగే సేనాపతి గారిని తీసుకొని తన ఎమ్మడి మన పర్వతాల గారు వీరడం మన అందరినీ నిలబెట్టి కొన్ని విషయాలు అన్ని కులాలను కలుపుకొని పరిచయం చేస్తూ మన ఎమ్మడికి ఈ కార్యక్రమం ముందు తీసుకుపోవడం మన పర్వతాలకు కూడా ధన్యవాదాలు. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో ఒక దొడ్డి కుమ్మరయ్య మన కులానికి సంబంధించిన వ్యక్తిని వేరే కులస్తుడు అంటే ఒక తమ్ముడు సేనాపతి ముందు తీసుకోవడానికి ముందుకు వచ్చినంటే దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. ఎందుకంటే ఏ కులం కానీ ఎవరిని ఆలోచిస్తున్నా కానీ ఈ విధంగా తీస్తే మంచిగా ఆలోచన బాగుంటుంది. తప్పుకి ఇంకోటి సినిమా తర్వాత కూడా చాలా మంది తెలంగాణ పుట్టిన వ్యక్తులు చరిత్ర జిల్లాలని ముందు తీసుకుంటున్నాము. దాని తప్పకుండా చాలా మందికి చేయడంటారు. ఈ మంచి కార్యక్రమం ఇంకా ముందు బాగా చేయాలని ఆశిస్తున్నాను. నమస్కారం.
మా రవి సార్ తరఫున ఒక నలుగురు చేయించారు సహా నిర్మాతగా. థ్యాంక్ యూ సార్. వేములవాడ వెళ్ళినా, వేములవాడ సిరిసిల్ల జిల్లా అక్కడ కూడా ఎంత అద్భుతమైనది. మేము కూడా 8 నెలల కోసం మా 8 వచ్చారు. ఆ మొత్తం జనాలు నిండున్నారు. వచ్చి ఏమంటారు, మేము పద్ధతి కాదు మా సంఘంకి అందరూ సంఘంకి అన్ని కుల సంఘాలు 10,000 20,000 ఇస్తారు. కానీ మాకు యాక్టివ్ ఇవ్వాలి, మా కుల సంఘాన్ని గుర్తింపు ఇవ్వాలి, మా యాక్టివ్ ఇవ్వాలని వాళ్ళు వచ్చి 20 మంది 30 మంది చేయాలని చెప్పి ఎక్కువ మంది ఫస్ట్ ఇచ్చినట్టు వేములవాడ సిరిసిల్లనే నేను సభ మీద తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు తెలంగాణ ఉక్కు కళాకారుల సంక్షేమ సంఘం ఇది మొత్తం అన్ని జిల్లాలు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలను మేము తక్కువ చేసుకుని పోవడం తర్వాత కొంతమందికి అనుమానాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు మోహన్ మంచిది అందరూ అర్థమయ్యేలాగా వీరప్పటి ఏం చెప్పాలంటే ఈ కార్యక్రమం ముందు పోతాం తప్పే కార్యక్రమం మొత్తం అంటే ఇది కూడా న్యూస్గా మేము గ్రూప్లో పెడతాం కాబట్టి 1000 మంది అన్ని కులాలు కూడా తెలుసు కాబట్టి దయచేసి సిబ్బంది ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది ఏంటంటే కొంచెం క్లియర్ ఎప్పుడు 2 రోజులు షూటింగ్ అయిపోతుంది. ఇంకేంటి బ్యాలెన్స్ ఉన్నాయి, ఓకేనా? ఇది డేట్ ఇస్తామని అందరూ కూడా కానీ అంత ఈజీ సాధ్యం కాదు. ఇది జనరేషన్ పోతున్నాం ఎప్పుడు స్టార్ట్ తెలియదు. కంప్లీట్ అయిన తర్వాతనే ఈ డేట్ ఇవ్వడంతో మనం అంత ఈజీగా ఇవ్వలేమో 12 జరుగుతుంది. అందుకే ఇవాళ మేము తొందరలో ప్రయత్నం చేస్తున్నాం. కానీ అది కాదని నేను అనేక రావట్లేదు అనుకుంటున్నాను. అయితే మీరు చెప్పిన వాస్తవం సార్. ఇప్పుడు మాకు ప్రజెంట్గా 10 జిల్లాలు పూర్తి అయిపోయినాయి, 20 మంది. మేము సింపుల్గా పోస్ట్ లాంచింగ్ చేసుకుని రావచ్చు, పెద్ద విషయం కాదు. మా ఉద్దేశం ఏంటంటే ఈరోజు మీరు చూసారు ర్యాలీ చేశాం. ఎందుకు ర్యాలీ చేస్తామంటే ఫస్ట్ దొడ్డికొండ జనాలకు తీసుకురావాలి. ఒక సినిమా అంటేనే పబ్లిసిటీ, ప్రచారం, ఒక బిజినెస్, దాంతోపాటు ఒక మెసేజ్. కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళి ఏదో ఒక రూమ్లోకి వెళ్ళి వాళ్ళ కోసం లాంచింగ్ చేసుకుని వస్తే అది అయిపోయింది, పెద్ద విషయం కాదు. నేను ఒక వివాహంగా దొడ్డికొండ జనాలకు తీసుకెళ్తున్నాను. ఒక చర్చ నడవాలి. ఎందుకు ర్యాలీ జరిగింది, ఆయన ఎవరు, ఇంతమంది ఎందుకు జమ అయ్యారు, ఇన్ని కులాలు ఎందుకు, ఒక చర్చ మొదలు కావాలి అన్నప్పుడు చాలా ఓర్పుగా వెళ్ళాల్సి. మనము పరిగెత్తితే ఏమంటే మనమే కింద పడుకో. మేము ఏంటంటే మా ఆలోచన ఏంటంటే నాకు నిమిషం పట్టాలి ఇప్పుడు వద్దనుకుంటే నాకు 1000 రూపాయలు మాకు 1 రూపాయలు పెట్టాలి చాలా మంది. నేను ఎందుకు వద్దనుకుంటా అంటే ఇది ఒక్క సినిమానే కాదు సార్, ఆయన అన్ని సినిమాలు అనుకుంటున్నాను అన్నప్పుడు ఎంతో ఓపికతో మనం వర్క్ చేస్తే తప్ప జనాలు మనం రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నేను 9 పోస్టులు లాంచింగ్ చేశానంటే నాకు తెలుసు ఆ కష్టం ఎంత పడము, అన్ని జిల్లాలు ఎలా తిరిగాను, వాళ్ళు ఎంతమంది కలుస్తాం అంటే ఒక వ్యక్తిని ఒప్పారంటే ఎంతో కష్టపడి చూస్తున్నాం. ఒక వ్యక్తి అది తీసుకోకపోవచ్చు సార్, వెళ్ళాలి, చెప్పాలి, మనకు జరుగుతున్న అన్యాయం, మన పిల్లలు జరుగుతున్న అన్యాయం, మన కళాకారులు జరుగుతున్న అన్యాయం చెప్పాలి. అప్పుడు వాళ్ళు రియాక్ట్ చేయగలుగుతాం. అంటే నాకు తెలిసి మేము నెలకు ఒక 4 పోస్టులు లాంచింగ్ చేస్తున్నాం సార్. ఇప్పటికీ 9 అయినాయి. నాకు ఇంకా ఎన్ని ఉన్నాయంటే 24 ఉన్నాయి. ఇంకా 24 ఉన్నాయి. 24 అంటే నెలకు 4 వేసుకోండి. సో ఈ లెక్క చూస్తే మాకు మినిమం 5-6 నెలలు పడుతుంది. నేను ఈజీ చేయలేదు కానీ నా ఉద్దేశం అది కాదు సార్. నేను ఏదో సింపుల్గా తప్పించుకోవడం నా ఉద్దేశం. నేను తప్పించుకోను, ఏదైనా హార్డ్ వర్క్ చేస్తాను. నమ్మింది నాకు ఈరోజు చూసాను ఎంత కష్టపడ్డాము అందరం కలిసి. ఉదయం నుంచి 6 గంటలకు వచ్చి జెండాలు కట్టి వంట తీసుకొచ్చి అందరికి ఫోన్ చేసి అంటే ఇలాగైతే సినిమా ఏంటే కదా, ఏదో వచ్చాక కదా పోస్ట్ లాంచింగ్ తీసుకున్నారంటే సినిమా జనంలోకి వెళ్ళొస్తుంది. మనం ఫస్ట్ పబ్లిక్ తీసుకెళ్ళాలి. దొడ్డికొండ ఎవరు, ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు, ఆయన పోరాటం ఏమని కదా, ఆయన వల్ల మనకి ఏం ఉపయోగం జరిగింది అది చర్చ మొదలు కావాలంటే ఈ రకమైన పబ్లిసిటీ చేయాల్సిందే. కాబట్టి మాకు ఇంచుమించు మాకు ఇంకా 5-6 గంటలు టైం పడుతుంది సార్. ఆ 26 మంది 33 జిల్లాల పోస్టర్స్ లాంచింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్ మీటింగ్ హైదరాబాద్లో 1000 మందితో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం. శిల్పారామం తెలంగాణలో ఉన్న 243 కులాలు కలుపుకొని ఒక భారీ కాపాటు చేస్తున్నాం. ఎందుకు కాపాటు చేస్తున్నాం అంటే ఈ 1000 మంది కలిసి దొడ్డికొండ సినిమా నిర్మిస్తున్నాం. ఒక మెసేజ్ అవ్వడం. రెండోది ఏంటంటే ఆ మీటింగ్కి సీఎం గారిని ఇన్వైట్ చేస్తాం, అన్ని పార్టీలు ఇన్వైట్ చేస్తాం. సార్ తెలంగాణలో ఉన్న ఇన్ని కులాలను కలిసి దొడ్డికొండ మీద సినిమా స్టార్ట్ చేయబోతున్నాం అంటే ఒక మెసేజ్ ఇస్తూ మనం మీటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. అంటే చాలా వివాదాత్మకంగా అనిపిస్తున్నాం సార్. మనం ఏదో సరదాగా వచ్చి సరదాగా పోయి ఖాళీ కాదు. ఎందుకంటే చెప్పాను మనకి ఇన్ని సినిమాలు చేయాలి, మన జనాలు చైతన్యవంతులు చేయాలి. ఎందుకంటే ఈ గడ్డ కోసం కష్టపడుతూ మనం ప్రాణాలిస్తుంది మనం, కానీ రాజ్యం మనం వెళ్తున్నాం సార్. నా బాధ ఏంటంటే ఎవడు కష్టపడితే వాడు అన్ని తినాలి కదా, ఎవరు తిన్నాడు కష్టపడి అన్ని తినాలి, ఎవరు అన్ని మనం చూస్తూ ఉంటామా? ఒక భోజన బిడ్డగా బీసీ బిడ్డగా చూస్తూ ఉంటున్నా. నాకు దొరికిన ఒక అవకాశం భావించి ఈ మెసేజ్ కాబట్టి ఈ మెసేజ్
తీసుకెళ్తున్నాం. ఈ గడ్డ కోసం కష్టపడుతుంది మన బిడ్డలే, మన భోజన బిడ్డలే. రాజ్యం కూడా ఏమైనా మనమే చెప్పదలుచుకున్నాం కాబట్టి ఇంత హార్డ్ వర్క్ చేయగలుగుతున్నాం. ఇది నా జర్నీ కాబట్టి ఎవరు ఏమనుకున్నా సార్, నా దగ్గర నిజాయితీ ఉంది, పట్టుదల ఉంది. నాకు చాలా విమర్శలు వస్తున్నాయి, ఇంట్లో వదిలిస్తున్నాను. ఎందుకంటే ఇన్ని కూర్చుంటే ఇన్ని పోస్టులు అయ్యేవి కావు. నిజంగా నాకు ఎందుకు ఈ బాధ అనుకుంటే ఇన్ని పోస్టులు ఇంతమంది నన్ను నమ్మేవాళ్ళు కాదు. ఈరోజు నా వెనకాల 300 మంది సహాయం బాధలు చేరారు సార్. అంటే నా కష్టము నా నిజంగా నచ్చింది కాబట్టి చేయలేదు. నిజంగా మనం ఏదో అనుకుంటే ఇంతమంది చేయలేదు సార్. నల్గొండ ఎక్కడ సార్, ఎప్పుడు నేను నల్గొండ అడుగు పెట్టలేదు, ఎప్పుడు నేను ఖమ్మంలో అడుగు పెట్టలేదు, ఎప్పుడు నేను సూర్యాపేట పోలే. అలాంటి ఆ జిల్లా సపోర్ట్ చేసి ఇలాంటి అందించారు. కాబట్టి దయచేసి మీరు అంటే ఒక వ్యక్తి ఎదుర్కొంటే రకరకాల ఆలోచనలు వస్తాయి, రకరకాల వస్తాయి. అవన్నీ దయచేసి పక్కన పెట్టండి. ఒక మంచి జరిగేటప్పుడు సహకరించండి. అంతేగాని దానికి రకరకాల రాగాలు తీస్తూ దాన్ని రకరకాలుగా విశ్లేషణ చేస్తూ ఆ మూమెంట్ ఆపే ప్రయత్నం చేయకండి దయచేసి. ఎందుకంటే నేను కష్టపడి ఒక ఇల్లు కడుతున్నాం సార్, ఒక ఇల్లు నిర్మిస్తున్నాం. ఇల్లు కట్టాలంటే పునాది అయినా కాదు సార్, పునాది తీయాలి, దానికి పిల్లలు వేయాలి, గోడలు కట్టాలి, చాలా ఉంటుంది సార్. మేము కూడా అదే దొడ్డికోవాలని ఒక ఇల్లు కడుతున్నాం కాబట్టి ఆ ఇల్లు తర్వాత ఇంకా పైన ఫోన్ అనుకుంటాం. ఆ ఫోన్ చాలా ఈజీ అయిపోతుంది సార్. ఇక ఆ ఫోన్లన్నీ ఇప్పుడు ఇల్లు దొడ్డికోవాలంటే ఆ ఫోన్లో ఉండే వ్యక్తులతో ఇవ్వాలి. కాబట్టి ఒక్క సినిమాకి మనకి జర్నీకి ఇవ్వలేదు తప్పితే రెండో సినిమాకి మీరు తిరగాల్సిన అవసరం లేదు, ఇంత కష్టపడిన అవసరం లేదు సార్. మా ఫోన్ దాన్ని అంత ఇవ్వాలని వచ్చేస్తాం. తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సేనాపతి. ఇంకొక విషయం ఏంటంటే సేనాపతి గారు గొప్పతనం 33 జిల్లాలలో చాలా వల్ల ఘాట ఉంది. 33 జిల్లాల అధ్యక్షులై, 33 మండలాల అధ్యక్షులై, 33 కులాల అన్ని కులాల ఘాట ఉంది. ఒక సీఎం దగ్గర తప్ప ఈ ఘాట ఎవరైనా ఉండదు. తెలంగాణలో అన్ని కులాల ఘాట ఏ దగ్గర ఉండదు, ఒక ప్రభుత్వ దగ్గర ఉంటుంది. అలాంటి దాని దగ్గర ఉంది. ఏ ఊరు ఎక్కడ తప్పించుకొని వస్తున్నాడు, ఎవరు మోసాలంటే కూడా ఎక్కడ పోలేడు. చేస్తున్నారు కార్యక్రమం అందరూ సాధించాలనుకున్నాం, సాధించారు. ఈ పరమేశ్వరుడు విషయాన్ని కొనసాగించి 2 నిమిషాలు మాట్లాడేవారు. అన్న సమయం తక్కువ ఉంది, తక్కువ మాట్లాడి మీరు కళాకారు తలుచుకుంటే సాయంత్రం వరకు ఇవ్వగలుగుతారు. థ్యాంక్ యూ. దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా తొలి అమరుడయ్యకు అతను ఒక విరోచిత పోరాటవాది అని చెప్పి యావత్ ప్రపంచానికి పరిచయం చేయడానికి ఇంతవరకు ఎవరు కూడా ముందుకు రాలేదు. కొద్ది మంది మన కుల బాంధవులు, అదేవిధంగా మిగతా ఈ అణగారిన వర్గాలు, పీడిత తాడిత ప్రజలు, ఈ బానిసత్వానికి గురి అయినటువంటి వాళ్ళు, వీళ్ళు మాత్రమే దొడ్డి కొమరయ్య అంటే గుండెల్లో దాచుకుంటారు. మిగతా డబ్బున్న వాళ్ళు, భూస్వాములు, వీళ్ళంతా దొడ్డి కొమరయ్య అంటే వాళ్ళు ఈ సైడ్ చూడరు. ఎందుకంటే వాళ్ళకు ఒక కంట్లో నలుసులాగా ఉంటాడు. కంట్లో నలుసులాగా ఉండి పీడిత తాడిత ప్రజలందరినీ ఏకం చేసి ఆనాడు కడవెట్టి గ్రామంలో విష్ణు రామచంద్రారెడ్డి గారికి ఎదురు తిరిగిన ఘనత అంటే మన కుర్మకుల బిడ్డ కాబట్టి మన బాంధవుడుగా ఈ సినిమా తీయడంలో నేను ఎంతో గర్విస్తాను. ఎందుకంటే మనలో ఒక రక్తకరమైనటువంటి దొడ్డి కొమరయ్య వీరోచిత పోరాటవాదిని ప్రపంచానికి పరిచయం చేయడానికి కంకణ కట్టుకున్నటువంటి సేనాధిపతి గారికి, అదే తాను ఈ కార్యక్రమంలో నేను బయలుదేరుతున్నానని సమాజాన్ని చెప్పినందుకు సమస్త వర్గాల వారు కూడా మేమున్నామంటూ సహ నిర్మాతలంతా సహకరించడానికి వస్తున్నటువంటి వారందరికీ కూడా ఈరోజు మా ఒక్కట జానపద రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా నేను ఎంతో గర్విస్తూ ఉన్నాను. దయచేసి మనలందరికీ కూడా కుల బాంధవులకు కళ బాంధవులందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మా రాష్ట్ర కమిటీ కళాకారుల సంఘం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటాం. ఈరోజు దొడ్డి కొమరయ్య వాల్ పోస్టర్ కార్యక్రమానికి చేసిన అన్ని కులాల పెద్దలకు, ముఖ్యంగా సోదరులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, దొడ్డి కొమరయ్య సినిమా తీయాలని ఒక నాయి బ్రహ్మ కుటుంబంలో పుట్టిన మా సోదరుడు సేనాపతి గారికి ఈ ఆలోచన అతనికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రోజులలో ఏ కులంలో ఉన్నా ఆ కులం గురించి ఆలోచిస్తారు కానీ ఈ పక్కలు
మన కుటుంబంలో పుట్టిన మన వీరుడు దొడ్డు కుమరయ్య గారి గురించి మనం ఎక్కువ పబ్లిసిటీ చేసుకుంటాం కనుక ఈరోజు ఈ సినిమా ద్వారా మన 33 జిల్లాలలో ఉన్న కుటుంబ కులస్తులకు మరియు ఈరోజు ఈ సినిమా చూస్తున్న సేనాపతి మాకు కూడా సహాయ నిర్మాతగా అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎన్నో లక్షలు పెట్టినా కానీ మనకు ఒక సహాయ నిర్మాతగా అవకాశం ఇవ్వకపోయినా కానీ ఈరోజు ఒక 1000 మందికి ఒక సినిమా మామూలు విషయం కాదు. నాకు ఇలాంటి ఇంకా ఈ యొక్క మా వీరుడు దొడ్డు కొమ్మరేనే కాకుండా మా దళిత బహుజనుల సోదరులు ఇంకా తెలంగాణ కోసం పోరాడిన వీరమణులందరికీ ఆయన సినిమా తీసే ప్రతి ఒక్క సినిమా కూడా నేను సహాయ నిర్మాతగా ఉంటానని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన కుటుంబ కులస్తులందరికీ బహుజన కులస్తులందరికీ పేరు నా ఉదయపూర్వక నమస్కారాలు తెలుస్తున్నాను. మా సహ నిర్మాతలు ఫస్ట్ చెప్పడానికి వచ్చి డబ్బులు ఇచ్చి పేరు తప్పించుకున్న నిర్మాత సహ నిర్మాత కృష్ణ సభావేదిక తెలియపరుస్తాను. ఒకసారి వచ్చి పరిచయం చేసుకోవచ్చు వచ్చిన అలా 70 సంవత్సరాలు కూడా యాక్టివ్గా ఉండి ఒకసారి పరిచయం చేసుకొని వచ్చుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మన కోటి నరసింహ గారు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. కులబంధాలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నిజంగా దొడ్డి కొమరయ్య గురించి ఈ మధ్యనే దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి దొడ్డి కొమరయ్యని బాగా జయంతి కానీ వద్దని కానీ కొన్ని చేయడం వల్లనే ఎక్కువగా అనిపిస్తుంది. ఇది ముందు నుంచి అప్పుడు మన పెద్దలు కూడా దీన్ని ఎప్పుడు తీసుకురాలేదు. ఇప్పుడు ముందుకు వచ్చింది కాబట్టి ఇది ఎక్కువ శాతం మాత్రం గవర్నమెంట్ చేసే పబ్లిసిటీ మన నాయకుడైన మన గుర్తొచ్చి ఇంకా చాలా పేరు మంచిదని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఇది గడగంటి దగ్గరనే శాఖలేలమ్మ వీరనాడి ఇసుమ దగ్గర ఊరు దగ్గర ఆమె ప్రభుత్వం చాలా పేరుతో మొత్తం ప్రభుత్వం ప్రకటించడం దాన్ని అప్పుడప్పుడు బాగా పేపర్లో వేసడం ప్రవర్తిస్తూ చేస్తున్నారు. మనం కూడా ఇప్పుడు మనకు ముఖ్యంగా ఒక మన ఆలయ విలైన దీని గవర్నమెంట్ నుంచి కూడా దీన్ని ఎక్కువ శాతం మనం దీన్ని పబ్లిసిటీ చేస్తే ఇంకా ముందుకు వచ్చి మనం ప్రతి వారం మన కులస్తుడు కాబట్టి మనం కానీ మనకున్న వీరు ఈ ఒక్కడే కాబట్టి దీన్ని కూడా మనం ఎక్కువ పబ్లిసిటీ చేసుకుంటే మనం అందరికీ కూడా ఇంకా తెచ్చిపోయి దీనిలో ఇప్పుడు అంటే ఒక సినిమా చూసామంటే మామూలు విషయం కాదు. ఇది ఈ సినిమా గురించి చెప్పాలంటే అన్ని కులాల వాళ్ళు వచ్చారు కాబట్టి ఇది వీరపతి గురించి చెప్తున్నాను. ఇది చాలా వరకు ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. ఇది పెద్ద సినిమా అంటే చిన్న విషయం కాదు. దొడ్డి కొమరయ్య ఆశయాల గురించి చేసి ఆయన పోరాడించడం, ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన ఈ విధంగా పోరాడడం అది ముఖ్యంగా పబ్లిక్లో అందరికీ తెలిస్తే మాత్రం దీనికి ఇంకా చాలా వరకు అది పేరు అవుతుంది. మీరందరికీ పేరు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇచ్చిన అవకాశం ముగించుకున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ బాగా. ఇప్పుడు మేడ్చల్ జిల్లా వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ రచకరి గారు కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నా. ఇప్పుడు మనం తెలియని కుర్మ బుల్లెట్ ఒక అవార్డు ఉంది. నిర్మాత, దర్శకుడు, ఆట స్క్రీన్ ప్లే అంతా సేనాపతి అన్న గారికి, సహ నిర్మాత సేనాపతి అన్న గారికి, అదేవిధంగా కుల బాంధవులకు అందరికీ పేరు పేరున శనార్థులు తెలియజేస్తూ, అదేవిధంగా నా సబ్బండ వర్గాల నుంచి ఏకైక తొలి అమరుడైన దొడ్డి కొమరయ్య గారి సినిమా తీయడం ఆషామాషి కాదు. ఈ యొక్క దృఢ సంకల్పంతో సేనాపతి గారు ఈ సినిమా కంకణబద్ధమై ఈ సినిమా తీస్తున్నందుకు చాలా తెలంగాణ యావత్తు కుర్మ జాతి మీ పట్ల చాలా మంచి విశ్వాసంతో మేము ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ఏదైతే ఈ సినిమా తీస్తున్నారో మాకు ముందుగా సేనాపతి గారు ఏదైతే నడవండి గ్రామం ఆయన స్మారక స్థూపం నుంచి ఏదైతే మన తెలంగాణ ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా నల్గొండ జిల్లాలోని అమరవీరులు ఎంతో మంది ఉన్నారు తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు. అదేవిధంగా మరి రంగారెడ్డి జిల్లాలోని ఇటు మన మేడ్చల్ జిల్లా కానివ్వండి, మెదక్ కానివ్వండి, ఇటు పోరాట యోధులు చాలా మంది ఉన్నారు కనుక అక్కడ కూడా మీరు కొద్దిగా
అక్కడ చూసుకొని ఇది ఎలా మీరు ప్రారంభిస్తారో అది ఒక విశ్వంలో కాకుండా ఒక హై స్థాయిగా వచ్చే విధంగా మీరు రూపకల్పన చేసి ఈ పిక్చర్ని ప్రజల ముందు వదలాలని మనస్ఫూర్తిగా వీరప్ప స్వామిని అక్క మంకాలిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీ ఈ చేస్తున్న ఈ ప్రయత్నంలో ఈ వెనుక మా సబ్బడ్డ వర్గాలు మీ వెన్నుదండ ఉంటాయి, మీకు ఎట్టు సహాయ సహకారాలు అందిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఉప్పల్ నియోజకవర్గం అదే సైబ్ తొమ్మిది సినిమా యువత ఉన్న సహ నిర్మాతలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకున్నాం. థ్యాంక్ యూ అన్నగారు. కాసిం భాయ్ అంటే రచకాలంలో తెలంగాణలో ఉన్నప్పుడు కాసిం భాయ్ కాసిం భాయ్ అట్లా పాడవాళ్ళు ఒక దుడ్డుకోమని చిన్న పాడవాళ్ళని కూర్చున్నాం. అట్లా కాసిం భాయ్ అట్లా బాధ ఏంటి అందరికి కూడా పెద్దలకి ఉద్యమకారులకి మరి ఈ చిత్రాన్ని భుజం మీద వేసుకొని యారికైతే యారికైంది తెలంగాణ వీరు చరిత్ర ప్రపంచానికి తెలియజేస్తానని ముందడుగు వేసిన అన్న సాయిబాబా గారికి ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాను. నేను కరవెల్లి గ్రామం ప్రక్కన శ్రీరామపురం మాది. నేను కూడా ఉద్యమంలో పాల్గొన్నాను. పుత్రుడా కమ్యూనిస్టు జ్ఞాన నేత్రుడా ఇప్పుడు మాజీ అధ్యక్షుడు కోడి ఐలయ్య గారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలకు పేరు పేరు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మనం దుమ్రప్పి ఆయన కట్టుకోలేని సినిమా తీసుకోమంటే మనకు ఎంతో సంతోషం ఉంది. అందరం కలిసికట్టుగా ఉండి మనం అందరం పనిచేయాలి, చేయాలి, తీయాలని కోరుకుంటాం. అందరం కలిసికట్టుగా కూడా నేను తొట్టి కొమ్మరి మేధావుల మౌనం దేశానికి కాదు ప్రతి ఒక్క విప్లవకారుడికి చాలా నేరం. దేశానికి కరెక్ట్ మనం ఇవ్వాలి అనుకుంటే అది మన సాహసం మన పడుతుంది దాని మీలో ఉంది. వెరీ అప్రిషియేటెడ్. అండ్ ఎనీ హెల్ప్ ఫైనాన్షియల్ పరంగా పర్వాలేదు, ఎనీ హెల్ప్ ఎస్పెషల్లీ కాంటాక్ట్స్ ఆఫ్ ఫిలిం ఛాంబర్. ఏ ప్రొడ్యూసర్ చెప్పు, ఏ డైరెక్టర్ చెప్పు, ఫిలిం ఛాంబర్లో ఎనీబడి రిలీజ్ చేయకపోతే బట్ మీ ఇనిషియేటివ్ ఉంది కదా, ఈ 1000 ప్రొడ్యూసర్స్ ఎవరు ఆపలేదు, ఎవరు కాలేకపోరు. మలేషియన్ ఏమంది ఉన్నారు, పెద్ద పెద్ద మనుషులకి 1000 మంది ఉన్నారు. ఎవరు ఆపుతారు? ఎవరు ఆపుతారు? ఇట్స్ బ్యూటిఫుల్ ఇనిషియేటివ్, మనస్ఫూర్తిగా. ఓకే, సో ఇతనికి హెల్ప్ చేస్తున్న మన కుల పెద్దలందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్. బికాస్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఇనిషియేటివ్. మీకు అర్థం అవ్వట్లేదు ఆయన ఎంత టెక్నికల్గా ఉన్నాడంటే, నేనున్నా లేదా అన్న ఉన్నాడు, ఇంకొక ఇద్దరు ముగ్గురు చేస్తే ఆపేది ఉండదు. ఒక అగ్రకులమైన కొందరు మీరు చున్నా పెట్టి రచ్చరచ్చ చేస్తే దాన్ని బ్లాక్ బస్టర్ ఆస్కర్కి తీసుకోలేదు. ప్లీజ్ నోట్, ఒక సామాన్య వ్యక్తి మంగళూరు మనకన్నా చాలా తక్కువ, 90 మంగళూరు చూస్తున్నాం. మన ఏమంటారు ఇక్కడ కర్నూలు బొమ్మ సత్రం నా ఫ్రెండ్ తాడది నారాయణ స్వామి గారు, తిరుపతి రాజా ఇన్ఛార్జ్. క్లియర్ కాంటాక్ట్స్. వై ఐ మీన్ టు సే దిస్ బికాస్ ఇది సామాన్య అది కాదు, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ యూనిక్నెస్. ఎనీ హెల్ప్ వీళ్ళందరూ నాకు చాలా చాలా పెద్దలు, ఏమీ బట్ నేను ఒక ఎడ్యుకేషనిస్ట్, ఇక్కడ ఎంటర్ప్రీనర్ని. సో మంచి కాంటాక్ట్స్లో ఉంటాయి. సో నేను చేయగలను బికాస్ ఇప్పుడు ప్రస్తుతానికి నేను చేస్తున్న బిజినెస్ ఫిలిం ఛానల్ ఎదురు ఉన్న రెబల్ రైట్ పబ్న. సో అందరూ వచ్చి నా దగ్గర కూర్చుంటారు. ఇంకా జై కుర్మా.
మన సంఘంలో ఒక హెల్ప్ చేద్దాం. సెంటర్కి రండి. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. దొడ్డి కొమరయ్య, దొడ్డి కొమరయ్య, దొడ్డి కొమరయ్య, దొడ్డి కొమరయ్య ఆశయాలను, దొడ్డి కొమరయ్య ఆశయాలను, దొడ్డి కొమరయ్య సహా నిర్మాతలకు మరి ఇక్కడ చేసిన యువకులకు మహిళలకు నమస్కరిస్తూ, మనము చరిత్ర తీసుకుంటే శ్రీరాముని పరిపాలనలో, శ్రీకృష్ణుని పరిపాలనలో, అదేవిధంగా రాజుల కాలంలో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎంతో మంది రాజులు ఉన్నారు, పరిపాలించారు. అదేవిధంగా బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎంతో మంది రాజులు ఉన్నారు. తర్వాత రాజ్యాంగంలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది వీరులు స్వాతంత్ర్యంలో పోరాటం చేసి అమరులైనారు. కానీ మనకు తెలిసినంత వరకు నిజాంలు, ముస్లింస్ వాళ్ళ గురించే కానీ మన చరిత్ర ఉంది. కానీ బడుగు బలహీన వర్గాల వారు ఎంతో మంది ప్రాణత్యాగం చేసిన వారి గురించి ఎక్కడ ఒక్క ముక్క లేదు. చరిత్ర గురించి చెప్తున్నాను. కానీ అలాంటి విషయాలను సేనాపతి గారు ఒక 4 వాక్యాలలో చక్కగా వివరించారు. వారి స్ఫూర్తిని, వారి కర్తవ్యాన్ని, వారి ప్రతిష్టకు వారికి జోహార్. ఎందుకంటే చిన్న యువకుడు నాకన్నా తమ్ముడే అయినా కానీ ఒక మహబూబ్ నగర్ పాలమూరు కుటుంబ సంఘం నుంచి, పాలమూరు జిల్లా నుంచి విచ్చేసి 33 జిల్లాల ముందు 1000 మందిని సహకరించినందుకు వారి టీంకి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఒక వీరుని చరిత్ర ముందుకు తీసుకురావాలంటే చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. మనలో నీతోనేమైతుంది అని అనుకుంటారు. అలా నిరుత్సాహపడకుండా ఒక పెద్ద పాముని చలచీమలు చంపినట్టు విధంగా మన అందరం ఇంటింటాయి ఒట్టింటాయి అన్న మాదిరిగా ఒకరిపైకి ఒకరు పైకి ఎదుగుతూ దినాభివృద్ధి చెందుతూ మన సినిమా నిర్మాణానికి మన అందరం ముందుకు రావాలి. రజాకార్ సినిమా వచ్చింది, దొడ్డి కొమరయ్య సినిమా కన్నా ముందే చాగల ఏలమ్మకు సినిమా వచ్చింది, బాబాయ్ గౌడ్ సినిమా వచ్చింది. కానీ అన్ని సినిమాలు పెద్దందాలు ఓపెన్ చేస్తున్న ఆంధ్ర పెద్దందాలు అందరూ మన బలు పడైన వాళ్ళ సినిమాలు కాకుండా వాళ్ళే థియేటర్లు ఆత్మర్షుండి అన్ని ప్రొడ్యూసర్లు, ఫిలిం యాక్టర్లు అందరూ వాళ్ళే ఉన్నారు. కాబట్టి మన వాళ్ళు కూడా అందరూ సహకరించినట్లయితే దొడ్డి కొమరయ్య సినిమాను మనందరం ఫ్యూచర్ లో మన సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ వైరల్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జోహార్ దొడ్డి కొమరయ్య తెలియజేస్తూ, మరి మన జాతి బిడ్డగా మన జాతిలో ఉన్నటువంటి మహోన్నత నాయకులు రాష్ట్రంలో 100 మంది ఉన్న వాళ్ళకి రాని ఆలోచన సేనాపతికి వచ్చింది. ఆ సేనాపతి దొడ్డి కొమరయ్య సినిమాని ప్రపంచానికి పరిచయం చేయాలని తన పడుతున్నటువంటి ఆరాటంలో, పోరాటంలో అన్న మొదటి భాగస్వాముడు అయితే, తర్వాత నేను కూడా జర్నీ చేయాలని ప్రయాణం చేయాలనుకున్నా. కానీ కొన్ని అనివార్య కారణం మీ అందరికీ తెలిసిన పరిస్థితి. కానీ వాసంగారి వారు ఆయన ప్రయాణం ప్రవేశపెట్టినప్పుడు దొడ్డి కొమరయ్య సినిమా వెలుగులోకి వస్తుంది, నా జాతి బిడ్డ ప్రపంచంలో ఒక మొదటి వీరుడుగా చరిత్ర ఎక్కాలనుకున్నా. కానీ అనివార్య కారణాల వల్ల అది బ్రేక్ అయిన తరుణంలోనే అన్న ఆ గానాన్ని అందుకొని దొడ్డి కొమరయ్యని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా 5 రాష్ట్రాలకు దొడ్డి కొమరయ్య భాషలు వేరైన భావం కానీ 5 రాష్ట్రాలకి పోస్టర్ రూపంలో కానీ ఆయన జీవిత చరిత్రను ప్రాంగించి ప్రయాణం చేసినటువంటి సేనలకు ముందుగా కళాభివందనం తెలియజేస్తూ, మరి గతంలో నేను ఎక్కడైనా చిన్నప్పటి నుంచి ఒకటి ఆలోచన చేసేది, జాతి బాగుపడాలి, జాతిలో ఉన్నటువంటి వీరులు తెర మీదకి రావాలి. 2 కోరికలు నా జీవితంలో 12 లేవు సార్, మీ అందరికీ తెలుసు. 10 సంవత్సరాల నుంచి ఈ గడ్డ మీద మీ అందరితో పాటు నేను జర్నీ చేస్తా ఉన్నా, మీ కాళ్ళ ప్రయాణం చేస్తా ఉన్నా. నా కోరిక ఒకటి, ఎప్పటికైనా నేను కళ్ళారా చూడాలి, జాతి బాగుపడాలి, రాజకీయంలో రాణించాలి, మనం కూడా ప్రభుత్వం కావాలనుకుంటున్నాం. కానీ ఈ దొడ్డి కొమరయ్య సినిమా సగం జాతిని అంటే వెలుగులోకి తీస్తుందని అనుకుంటూ ఆనాడు ఒక పాట పాడేది నేను, దొడ్డి కొమరయ్య. ఇప్పుడు మన కాశీమన్న ఆయన కూడా సేనాన్ని చూసి నేను కూడా ఒక సినిమా తీయాలి, తాజాగా తీయాలి, మహోన్నత వ్యక్తి అట్లా ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాడు అందరం జతగట్టి ఈ జర్నీలో ప్రయాణం చేద్దామని కోరుకుంటూ, మరి సాయుధ కొరకు ఊపిరిలో ఆయుధాలతో వెయ్యి కాసినవు, సాయుధ కొరకు ఊపిరిలో ఆయుధాలతో వెయ్యి కాసినవు,
ఈ జర్నీలో కూడా మేము భాగస్వాములుగా మీతో పాటు సహచరులుగా ఉంటూ ఈ చిత్రం రాష్ట్రమే కాదు భారతదేశంలో ఒక నాంది కావాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు స్వామి మాతలకు సన్మానం ఉంటుంది అని మన సేనాపతి గారు తెలియపరుస్తారు. అయితే మొత్తం 5 రాష్ట్రాలు పాల్గొంటున్నాయి. మొన్న రీసెంట్గా ఏపీ నుంచి 26 మంది వచ్చారు, ఒరిస్సా నుంచి 26 మంది వస్తున్నారు, తమిళనాడు నుంచి 26 మంది వస్తున్నారు, కర్ణాటక నుంచి 26 మంది వస్తున్నారు, మహారాష్ట్ర నుంచి 26 మంది వస్తున్నారు. చాలా మంది డౌట్ రావచ్చు, మహారాష్ట్రకు, కర్ణాటకకు, తమిళనాడుకు, ఒరిస్సాకి, ఏపీకి, తెలంగాణకి సంబంధం ఏంటని. కానీ ఒకప్పుడు తెలంగాణ అఖండ తెలంగాణ, దాంతో ఒకప్పుడు అఖండ తెలంగాణ అంటే ఈ దొడ్డికొమ్మల సినిమాని అఖండ తెలంగాణ ప్రజలు తీసుకున్నట్లేదు. ఓన్లీ తెలంగాణ ప్రజలు కాదు, అఖండ తెలంగాణ ప్రజలు 5 రాష్ట్రాల ప్రజలు వచ్చి సినిమా తీస్తున్నారు. ఈ సినిమాను అన్ని భాషలకు డబ్బింగ్ చేస్తాం. దొడ్డికొమ్మల సినిమా అన్ని భాషలకు డబ్బింగ్ తెలియజేసుకుంటూ ఇప్పుడు మా మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి దొడ్డికొమ్మల సహ నిర్మాతలకు సన్మానం కార్యక్రమం నిర్వహిస్తాము. ఇలా ఉండండి సార్, ఇటు చూడండి సార్. అన్నగారు సార్ మీరు అక్కడ రండి, మీరు ఓకే ఓకే ఇటు చూడండి, అలా ఉండే ఇటు ఓకే సార్ అవసరమా సార్ ఇప్పుడు ఓకే అలా ఇద్దరు ఉండము, దగ్గరకు ఉండండి అమ్మా, పట్టుకోండి సార్. ఓకే సార్, మీరు కూడా దగ్గరికి వెళ్ళి రైట్ రైట్ ఇటు మేడం, ఇటు అందరు రైట్. ఓకే సార్, దగ్గరికి ఉండండి. ఓకే ఇటు చూడండి సార్. చూడండి అన్న, దగ్గరకు ఉండండి. సార్ ఇటువంటి సార్ ఇటువైపు వచ్చి ఇవ్వండి సార్, దగ్గరకు ఉండండి సార్. చూడండి సార్, చూడండి చూడండి సార్. నెక్స్ట్ ఇవ్వండి సార్. సార్ ఓకే, రెడీ రెడీ సార్. అలాగే సార్, దగ్గరకు ఉండండి. ఫోటో తెచ్చు. సార్ చూడండి సార్. సార్ కొంచెం సార్ చూడండి సార్, ఇటు చూడండి. ఓకే సార్, ఇటు సార్ అలాగే ఒకసారి అలా ఉండండి సార్, కొంచెం మేడం. ఓకే రెడీ రెడీ రెడీ, అలాగే ఉండండి. నా ముందుకు రండి, నిల్చోండి, దగ్గర ఇటు ఇటు బయటకి వెళ్ళిపోయింది. ఉండండి అన్నగారు, సేనాపతి అన్న సార్, మీరు కొంచెం అట్లా వెనక్కి జరగండి, దగ్గర. రైట్ ఓకే, అందరు దగ్గర కొంచెం రైట్.
స్టూడెంట్ ఎక్కడ ఉండండి సార్ అలా ఉండండి సార్. ఓకే లోపలికి ఓకే రెడీ 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 ఆనాడు ముందే కలగండి సార్ సార్ కొంచెం దగ్గర ఓకే చూడండి సార్ రెడీ రెడీ అలాగే అండి ఓకే మా తెలంగాణ ఓకే చూడండి దగ్గరికి వెళ్ళండి. ఓకే చూడండి సార్ దగ్గర సార్ ఇటు ఓకే ఓకే సార్ చూడండి రెడీ 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 సార్ అలాగే ఉంది ఓకే మా జగిత్యాల సరే సార్ చూడండి ఇటు హలో అలాగే ఉంది ఓకే ఇది కూడా ఉన్నది అనగా అందరూ కానీ ఒక ఆలోచన కూర్చున్నాం. కోట నరసింహ గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. కొంచెం లోపలికి జరుగు లోపలికి ఓకే చూడండి సార్ సేనాపతి గారిని మా కుర్మల సాంప్రదాయం ప్రకారం మా కుర్మ రుణంతో మా అధ్యక్షులు ఈ ఎర్ర రుమాలంటే మన దొడ్డు చాలా ఇష్టమైన రుమాలంటే చిన్న రుమాలు అంటేనే దొడ్డుకుంటాయా దొడ్డుకుంటే అంటేనే కుడు బిడ్డ ఒరిగా రమేష్ అన్న సత్కరించవలసిందిగా కూర్చున్నాం. ఉండండి సార్ అలా దగ్గరికి ఉండండి దగ్గరికి వెళ్ళండి ఫోటో తీసారు సార్ ఇటు అందరు ఇటు చూడండి ఓకే ఇద్దరు ముగ్గురు ఓకే మాకు వెన్నునగా సంబంధించారు
ఓకే స్టూడెంట్స్ రెడీ ఉండండి. ఓకే సార్ ఇటు ఓకే రెడీ రెడీ అలాగే జై కుర్మా జై కుర్మా మరహై కథ ఉండండి సార్ స్టూడెంట్ రెడీ 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 అలాగే ఉండండి ఓకే ఓకే సార్ అలాగే ఉండండి ఓకే ఓకే సార్ స్టూడెంట్ రెడీ 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 స్టూడెంట్ రెడీ రెడీ జై కుర్మా మరహై కథ సార్ చుట్టుకొబ్బరి ఆశయాలను చుట్టుకొబ్బరి ఆశయాలను సార్ మీరు వెళ్ళండి చేయాలి ఫోటో దేవా ఒక మానవుడు కాదు. నమస్తే ఓకే ఓకే నేను తీసుకున్నారు అర్థం సార్ అందరు ఎటు చూడండి కూర్చుంటారా మీరైనా తను కనపడరు తను లేకపోతే దాని మీద పర్ఫెక్ట్ ఎన్నికని కూర్చోండి ఎన్నిక జరగండి బెంచ్ మీద రైట్ ఓకే అటు జరగండి దగ్గరికి జరగండి ఓకే ఓకే స్టూడెంట్ సార్ రెడీ రెడీ అందరు అంతే ఉండండి సార్ థ్యాంక్ యూ